హలో ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మెయిన్గా నాన్ వెజ్ లవర్స్ కోసం మా అమ్మగారు చేసిన ఫిష్ కర్రీని మీకు చూపిస్తున్నాను. కృష్ణా జిల్లా స్టైల్లో మామిడికాయ చేపల పులుసు, చాలా కమ్మటి చేపల పులుసు ఇది. గరం గరం ఫిష్ ఫ్రై, దీన్ని సాంబారు పప్పుచారులోకి మంచి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ఇలా ఫిష్ని బాగా శుభ్రం చేసి క్లీన్ చేసి సరిపడా ముక్కల కింద కట్ చేసుకోండి. దానిలోకి ఇలా చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయని కట్ చేయొద్దు పులుసులో కాబట్టి పైన జస్ట్ ఇలా కట్ చేయండి చాలు. పసుపు, ఉప్పు తీసుకోండి, కారం తీసుకోండి. ఉప్పు కారం లేదే మనకి ఏ కర్రీస్ టేస్ట్ రావు. తరిగి పెట్టుకున్న కొత్తిమీర, చేపల పులుసు కదా కొత్తిమీర కంపల్సరీ. ఆయిల్ తీసుకోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మామిడికాయ ముక్కలు. మామిడికాయ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఆ ప్లేట్లో చూసారు కదా, ఆ ఫిష్ ముక్కలకి సరిపడా మామిడికాయలు, 2 మామిడికాయలు పడతాయి ఈ ఫిష్ ముక్కలకి అయితే. ఇవన్నీ ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఈ ఫిష్ ముక్కలన్నీ అందులో వేసేయండి. ఒక వెడల్పు గిన్నె తీసుకోండి, దాంట్లో వేసుకోండి. కలుపుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా అందులో వేయండి. సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి ఈ ముక్కలకి సరిపడా. కారం, ఒక 4 స్పూన్స్ కారం వేయండి. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్టీగా వస్తాయి. మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం. 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇందాడ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా అన్నీ ఇందులో వేసేయండి. కొంచెం వెడల్పు గిన్నె తీసుకోండి, మీకు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ కలుపుకోండి. ఇలా గిన్నెలో అన్నీ ఇలా ఎగరేస్తే ఒకసారి మిక్స్ అవుతాయి. స్లోగా ఇలా ఎగరేసుకోండి, అన్నీ కలిసిపోతాయి. మామిడికాయ ముక్కలు, ఫిష్ అన్నీ కలుస్తాయి. మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ మిక్స్ అవుతాయి. స్టవ్ మీద ఇలా ఇంకో గిన్నె పెట్టుకోండి. తెల్ల గిన్నెలో చేసుకుంటే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. వైట్ కలర్లో ఉన్న ఒక దాకని పెట్టుకోండి, అది కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు ఫిష్ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఇలా ఫిష్ ముక్కల్ని అందులో వేయండి. స్లోగా మొత్తం అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేయండి. మనం కలిపి పెట్టుకున్న మెటీరియల్ అంతా అందులో వేసేయండి. ఈ సమ్మర్ టైంలో మామిడికాయ ఫిష్ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మామిడికాయల సీజన్ కదా ఇది. ఫిష్ని ఎప్పుడు గరిటతో తిప్పకూడదు, జస్ట్ గిన్నెతో కదుపుకోండి అంతే. సేమ్ ఇలాగే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇలా క్లాత్ తీసుకుని జస్ట్ గిన్నెని అలా తిప్పండి, ఎగరేస్తే ముక్కలు అన్నీ బాగా మిక్స్ అవుతాయి. గరిటె యూస్ చేయకండి. అన్నీ మిక్స్ అయ్యాక ఒక 2 మినిట్స్ అలా ఉంచండి, చక్కగా ఫ్రై అవుతాయి. సిమ్లో పెట్టుకోండి, అవన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. ఇందాక మనం గిన్నె యూస్ చేసాం కదా, ఇవన్నీ కలపడానికి దాంట్లో వాటర్ పోసి 1.5 గ్లాసున్నర అలా వాటర్ పోసి కలిపి దీంట్లో పోసేయండి. ఫిష్ కర్రీలో పులుసు కదా మనకి, వాటర్ అంతా ఇలా పోసేసుకోండి. మరీ ఎక్కువ పోసుకోకండి, మరీ గ్రేవీగా వాటర్గా అయిపోతుంది పులుసు. సమానంగా పోసుకోండి చూసుకుని. ఇలా జస్ట్ ఇలా లైట్గా కలుపుకోండి, మరీ ఎక్కువ కలపొద్దు, చేప పీస్ అయిపోతుంది. జస్ట్ అలా కలుపుకోండి. అలా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోండి. నన్ను అందరూ కర్రీస్ అయ్యి చాలా బాగా చేస్తున్నారు, వంటలు చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు.
ఆ వంటలని నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. అందుకనే మీ అందరి కోసం మా అమ్మగారిని మా ఫ్రెండ్స్ కోసం ఒక స్పెషల్ చేసి వీడియో పంపించమ్మా అని అడిగాను. ఆవిడ ఇవాళ ఫిష్ కర్రీ చేసి పంపించారు మనందరి కోసం. చూసారా ఎలా బాయిల్ అవుతుందో కర్రీ. కొత్తిమీర వేసుకోండి. నేను అన్నీ మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను. మా అమ్మగారు బాగా వంట చేస్తారు. నాకు అలాగే అన్నీ నేర్చుకుని నేను చేసి మీకు రోజు రెసిపీస్ పెడుతున్నాను కదా, అందుకని ఇవాళ స్పెషల్ మా అమ్మగారు చేసిన వంట పెట్టాను. నెక్స్ట్ టైం నేను కూడా ఫిష్ కర్రీ చేసి మీకోసం పెడతాను. ఇలా ఒకసారి కలుపుకోండి కొత్తిమీర వేసాక. గరిటె మాత్రం యూజ్ చేయకండి, మర్చిపోకండి. చేపల పులుసు కాబట్టి ఇది అందరికీ తెలుసు, కానీ మళ్ళీ చెప్తున్నా. చూసారా మన కమ్మటి చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే ట్రై చేయండి. మనం ఇప్పుడు చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫిష్ ఫ్రై కోసం కావాల్సినవి ఇవి. ఇవన్నీ పక్కన పెట్టుకుని ఫిష్ క్లీన్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా ఇందాక, అవి ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ ముక్కలకి సరిపడా కారం వేసుకోండి. ఫిష్ ఫ్రై అంటే అందరికీ బాగా నచ్చుద్ది, చాలా బాగుంటుంది. చూడండి ఇలాగే ట్రై చేయండి. దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక్కొక్క పీస్ మీద పడేటట్టు వేసుకోండి అన్నిటికీ. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక నిమ్మకాయ తీసుకోండి. ఈ ముక్కల మీద ఆ నిమ్మకాయని కూడా పిండండి. ఈ నిమ్మకాయ పిండటం మూలంగా మంచి టేస్ట్ వస్తుంది. ఇది కార్న్ఫ్లోర్. ఫిష్ ఫ్రైలో మెయిన్గా ఇది వేయాల్సింది. ఫిష్ ఫ్రైకి ఇది వేస్తే మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అలానే మరీ ఎక్కువ వేయకండి. చూడండి ఇలా సరిపడా లైట్గా వేసుకోండి, కొంచెం చాలు. ఈ ఫిష్ ముక్కలు ఎన్ని ఉన్నాయో వాటికి సరిపడా లైట్గా వేసుకోండి. ఒక 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంతా బాగా మిక్స్ చేయండి. ఫిష్ ముక్కలకి బాగా పట్టేటట్టు ఆ పీసెస్కి బాగా కలిపి రాయండి. 2 సైడ్స్ తిప్పుకుంటూ మొత్తం రాయండి. 2 వైపులా మొత్తం ఈ మెటీరియల్ అంతా పట్టేటట్టు కలుపుకోండి. చూసారా ఇలా రాసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కార్న్ఫ్లోర్ అంతా బాగా పడుతుంది ముక్కలకి. మనం వేపుకున్నప్పుడు అవి బాగా టేస్ట్ వస్తాయి. అంతా బాగా కలిసి మొత్తం కలిసేటట్టు రాసుకోండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో చెప్పండి. ఇలా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. మనం దోశలు వేసే తవా ఉంటుంది కదా, అది పెట్టుకోండి. ఆ ప్యాన్ అయితే వెడల్పుగా ఉంటుంది. అప్పుడు మనం ముక్కలు తిప్పుకోవడానికి వాటికి ఈజీగా ఉంటుంది. ఇలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి దోశల ప్యాన్ పెట్టుకోండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది ఫిష్ ఫ్రైకి. ఈ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఫిష్ ఫ్రై చేయండి. ఇలా ఒక్కొక్క పీసు దాంట్లో పెట్టుకోండి. ఆ కళాయి మీద పెట్టండి. ఒకదాని మీద ఒకటి పెట్టొద్దు, విడివిడిగా పెట్టండి. ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేయండి. కొంతమంది ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాం కదా మనం అప్పుడప్పుడు, కాకపోతే ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ మనకి యూజ్ అవ్వదు, వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. మళ్ళీ దాన్ని అటు పెట్టి ఇటు పెట్టి ఎందుకు, దానికన్నా బెటర్ అలా డీప్ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేయండి. అది కాక డీప్ ఫ్రై చేసిన పీసెస్ గట్టిగా ఉంటాయి. అలా కాకుండా ఈసారి అందరూ ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, మెత్తగా ఉంటాయి ముక్కలు కూడా. మీకు కొంచెం కార్న్ఫ్లోర్ కలిపాం కదా, క్రిస్పీగా కూడా వస్తాయి. ఈసారి డీప్ ఫ్రై అవాయిడ్ చేసి ఇలా ట్రై చేయండి. దోశ ప్యాన్ మీద కాల్చుకోండి ఆయిల్ పోసి. చాలా బాగా వస్తాయి, ట్రై చేయండి. అమ్మ చేతి వంట నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలా బోత్ సైడ్స్ కాల్చుకోవాలి. ఒక సైడ్ అంతా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. హైలో పెడితే మాడిపోతాయి.
సిమ్‌లో పెట్టుకుంటే లోన గూడా చక్కగా బాయిల్ అవుతది ఫిష్. కానీ దగ్గరుండి చూసుకోండి జాగ్రత్తగా. ఇలా ఇలా తీసుకొని 2 సైడ్స్ కాల్చుకోండి. స్లోగా తిప్పుకోండి. అలా ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. తిప్పేటప్పుడు స్మూత్‌గా స్లోగా తిప్పుకోండి. కింద సైడ్ కొంచెం ఫ్రై అయ్యాకే తిప్పండి. వెంటనే తిప్పేయకండి. ఇలా చూసారా ఎలా ఫ్రై అయిందో వన్ సైడ్ ఇలా ఫ్రై అయ్యాక ఈ ఫిష్ స్లోగా ఫ్రై తిప్పుకోండి. ఈవినింగ్ టైము ఫిష్ లవర్స్కి మంచి స్నాక్ ఐటమ్ అని కూడా చెప్పొచ్చు. సెకండ్ సైడ్ కూడా ఇలాగే ఫ్రై అవ్వాలి. కొంచెం మూత పెట్టి ఉంచుదాం కొంతసేపు. ఎందుకంటే లోన కూడా బాగా ఉడుకుద్ది ఫిష్. చూసారా ఎలా ఫ్రై అయిపోయినాయో? చక్కగా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. మీరు ఆయిల్ పోసి దాంట్లో డీప్ ఫ్రై చేసినట్టుగానే ఫ్రై అయింది చూసారా? చాలా బాగుంటుంది. అవి అయితే ఇంకా గట్టిగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి ఈసారి. 2 సైడ్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. అది అందరికి బాగా నచ్చుద్ది. పిల్లలు ఇలా అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై అయిపోయిన పీసులు ప్లేట్లోకి తీసుకుని దాంట్లో ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ఉల్లిపాయలు ఫ్రై చేసి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేయండి. ఫ్రై చేసిన చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. కొంచెం కొత్తిమీర తరుగు పైన జల్లుకోండి. చూసారా మనం గరం గరం ఫిష్ ఫ్రై ఎలా రెడీ అయిపోయిందో? ఇప్పుడు మనకి ఫిష్లో ఉన్న పోషక విలువలు చెప్పడానికి డాక్టర్ ఎక్కట్ సుధాకర్ బాబు గారు తెలియచేస్తారు మనకి. ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయన అన్నీ మీకు తెలియచేస్తారు. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సుధాకర్ని, మీ ఫిజిషియన్ని, లాప్రోస్కోపిక్ సర్జన్ని, గైనకాలజిస్ట్ని, సంతాన సాఫల్యత నిపుణుని. 9300 మందికి సంతానం కలిగించాము. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా మనము ఈ సంతానం కలిగించడం జరిగింది. కేవలము కొద్దిపాటి ఎక్సర్సైజులు, ఆహారములో మార్పులు, అంతేకాకుండా కొద్దిపాటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కొన్ని మందులు వాడి 9300 మందికి సంతాన సాఫల్యత కలిగించాము. ఐవీఎఫ్ ద్వారా సంతానం రాని వారికి కూడా మనము ఈ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా సంతానం కలిగించడం జరిగింది. ఈరోజు చేపల పులుసు, చేపల వేపుడు, ఈ చేపలు తినడం వల్ల లాభాలు, ఆ చేపల్లో ఉండే పోషక విలువల గురించి ఈరోజు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. చేపలు 100 గ్రాముల చేపలు సుమారు 110 కిలో క్యాలరీల ఎనర్జీ, 2 గ్రాముల కొవ్వు, 21 గ్రాముల ప్రోటీన్లు, మాంసకృత్తులు ఉంటాయి. అంటే వీటిలో ఉండే కొవ్వు చాలా మంచి కొవ్వు అనమాట. చాలా వరకు అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది గుండెకి అది రక్షణ కలిగిస్తుంది. చాలా రకాల జబ్బుల నుంచి రాకుండా కాపాడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏ అండ్ డి అండ్ ఈ కే అనే విటమిన్లు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. అవి కరిగించడానికి ఈ ఫ్యాటు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. మంచినీటి చేపలు, సముద్రపు చేపలు, ఇలాగా 2 రకాలు ఉంటాయి. సముద్రపు చేపల్లో కొంచెం పోషక విలువలు ఎక్కువ, రుచి కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కానీ చేప ఏదైనా వాటిల్లో ఉండే పోషక విలువలు కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా చేప అనేది మంచి పోషకాహారంగా ప్రపంచం మొత్తం గుర్తించింది. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొరమీను, బొమ్మిడాయిల పులుసు ఇలా కూడా మంచి రుచిగా ఉంటాయి. పండు కప్ప అని పిలువబడే చేప ఉప్పు నీరులో, మంచినీటిలో, రెండింటిలో పెరుగుతుంది. కానీ ఉప్పు నీటిలో పెరిగే చేప రుచి ఎక్కువ. మనం ఇందాక అనుకున్నట్టుగా డిమాండ్ కూడా అధికం. ఇది పుట్టాక వెరైటీ ఏంటంటే కొంతకాలం మగ చేపగా ఉండి తర్వాత ఆడచేపగా మారిపోతుంది అనమాట ఈ పండు కప్ప చేప. ఇది దీని స్పెషాలిటీ. కొన్ని చేపలు పాములాగా ఉండి మంచినీటిలో పెరిగే కొర్రమీను పాములాగా ఉంటుంది, కానీ ఒకటే ముళ్ళు ఉంటుంది. కాబట్టి దాని రుచి కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు గర్భిణీలకి వాళ్ళకి బాగా పెడుతూ ఉంటారు. ఇది బొమ్మిడాయిలు వేలంత సైజులో చిన్న పాముల్లాగా ఉంటాయి. ఇవి కూడా మూతి సన్నంగా ఉండి ఒకే ముళ్ళుతో ఉంటుంది. ఈ గాయాలు, దెబ్బలు మాన్పించడానికి ఇది ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇంకా పులస చేప, ఈ పదం వింటే మన గోదావరి జిల్లాలు బాగా గుర్తొస్తాయన్నమాట. పుస్తీలు ఎమ్మైనా సరే పులస తినాల్సిందే అనే నానుడు ఉంది. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, ఇక్కడ మనం చెప్పుకుందాం. గోదావరి జిల్లాలో నేను రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఉన్నాను. అలాగే జిఎస్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ రాజమండ్రిలో ఉండటం జరిగింది. ఆ టైంలో పులస చేప తినడం జరిగింది. దాని టేస్ట్ సూపర్ అండి. అలాగే ఏంటి ఈ పులస యొక్క స్పెషాలిటీ అంటే వర్షాకాలంలో వరద నీరు వచ్చే టైంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఇది ఎక్కువగా దొరుకుతుంది.
గోదావరికి వరద పోటెత్తే సమయంలో వరద నీరు సముద్రంలో కలిసే చోట, అంటే వరద నీరు వెళ్ళి సముద్రంలో కలిసే చోట సముద్రంలో నుంచి ఈ పులస చేప ఎదురు ఎత్తు వస్తుంది అనమాట. గోదావరి జలాలకు ఎదురు ఎత్తు వస్తుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది సుదూర్ఘ తీరాల నుంచి ఖండాలను దాటి మహాసముద్రాలను దాటి మన బంగాళాఖాతం ద్వారా గోదావరి నదిలోకి వచ్చి గుడ్లు పెడుతుంది. ఇది సముద్రంలో ఉన్నప్పుడు దీన్ని ఇలస అంటారు. అది ఇలసగా ఉన్నప్పుడు సన్నగా బలహీనంగా ఉంటుంది సముద్రంలో. ఎప్పుడైతే ఈ వరద నీటికి ఎదురు ఇది గోదావరి నదిలోకి వచ్చి నదిలోని ఖనిజాలని నాసుని తిని బలంగా తయారై గుడ్లు పెట్టి మళ్ళా అక్టోబర్ నాటికి పులసగా మారుతుంది. దాని పేరు పులస అంటారు నదిలోకి వచ్చేటప్పటికి. అప్పుడు అది వెండిలాగా తల మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడు దీని రేటు చాలా ఎక్కువ. కేజీ 2000 నుంచి 6000 వరకు రేటు పలుకుతుంది. ఈ చేపలో స్పెషాలిటీ ఏంటంటే ఈ మిగతా చేపల్లో ఉన్న పోషక విలువలు అన్నీ ఉంటాయి. కాకపోతే రుచి ప్లస్ అందే విధానము కొంచెం కష్టం అవడము, అంటే కేవలం కొన్ని నెలల్లోనే దొరకడం వల్ల దీనికి డిమాండ్ అధికం. అంతేగాని మన బొచ్చిగా సాధారణంగా మనకు దొరికే బొచ్చి చేప దీంట్లో ఉండే పోషక విలువలు దాంట్లో ఉండే పోషక విలువలు సాధ్యమైనంత వరకు ఒకే రకంగా ఉంటాయి. మనం ఇక్కడ చెప్పుకున్నది ఈ వంట చూపించినట్లు మనం చూపించినది ఇక్కడ బొచ్చి చేప వాడారు. ఇవి మనకు సాధారణంగా దొరికే చేపలు. ఇవి మనకి నదుల్లో కానీ చెరువుల్లో కానీ కాలువల్లో కానీ దొరికేవి బొచ్చులు, రోహ, శీలావతి, ఎర్రమట్ట, మోసు, వాలుగ చేప, వంజరం చేప, మట్టగుడిచ, కట్టపరిగ, సవ్వలు, టేకు చేప, పండుకప్ప, బటర్ ఫిష్, పులస, ఇలా ఎన్ని రకాలు చాలా రకాలు అన్నీ దొరుకుతున్నా కూడా అన్ని రేట్లోనూ ఆల్మోస్ట్ ఇవే పోషక విలువలు ఉంటాయి అన్నమాట. అవి ఏమేమి పోషక విలువలు ఉంటాయని ముఖ్యంగా తెలుసుకుందాం. ఐరన్, కాల్షియం, జింక్ అధికంగా ఉంటుంది. అందుకని ఇది గర్భిణీల్లో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. కాబట్టి వాళ్ళకి గర్భిణీలకి ఇది బాగా పెడుతూ ఉండొచ్చు. చేప పులుసు అవి గర్భిణీలు తినొచ్చు. అట్లాగే సంతానం లేని పురుషుల్లో కూడా ఇది పుంసత్వకారి. 12 బిడ్డను పొందడానికి ధాతు పుష్టికి ఇది సహకరిస్తుంది ఈ చేపల పులుసు. అందుకే సినిమాల్లో వాటి కూడా మీకు చేపల పులుసుని హైలైట్గా చూపిస్తూ ఉంటారు. ఏడిఈకే అంటే ఈ చేపల్లో ఉండే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవి ఉండటం వల్ల చర్మ రోగాలు తగ్గిస్తుంది. కళ్ళ కింద నల్లచారలు పోవడానికి హెల్ప్ చేస్తుంది. చర్మం మెరిసిపోవడానికి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ బాగా దోహదపడతాయి. అలాగే చేపల్లో కాల్షియము, ఐరన్, విటమిన్ డి ఉంటుంది. ఎముకల ఎదుగుదలకి, గాయిటర్ అనే థైరాయిడ్ జబ్బు నుంచి రక్షణ కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మానసిక పరిపక్వతకి, మానసిక సమస్యలు తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, కీళ్ళవాతం తగ్గడానికి కూడా చేపల పులుసుని కొన్ని దేశాల్లో ఎక్కువగా వండి పెడుతూ ఉంటారు. చేపల ఆహారాన్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు. అలాంటి చోట్ల కొన్ని చోట్ల వాళ్ళు చిన్న చేపలని ఎండబెట్టి వాటిని పొడుగు కింద చేసి ఆ పొడుగుని ఇతర కూరల్లో మిక్స్ చేసి వాడుకుంటూ ఉంటారు. ఇక దీంట్లో ఉండే అమైనో యాసిడ్స్, థయమిన్, అమైనో యాసిడ్స్ కొన్ని ఉంటాయి. సిస్టిన్, థియోనిన్, అలాగే ఇంకా మనకి చాలా రకాలైన మంచి మాంసకృతులు కూడా దీంట్లో దొరుకుతాయి. విటమిన్స్లు కూడా దీంట్లో దొరుకుతాయి. నియాసిన్ అనే విటమిన్ ఉంటుంది. భాస్వరము, ఫ్లోరిన్, ఇవన్నీ ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కాల్షియము, జింకు ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఈ బి కాంప్లెక్స్ విటమిన్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, థైమిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, ఈ భాస్వరము, ఫ్లోరిన్, కాల్షియము, జింకు, విటమిన్ D3 ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇవి గాయాల నుంచి త్వరగా మాన్పించే గుణం ఉంటుందన్నమాట. దెబ్బలకి, గాయాలకి, అంటే ఆపరేషన్లు అయిన వాళ్ళకి కూడా ఈ ఆహారం చేపలని తీసుకుంటే వాళ్ళు త్వరగా గాయాల నుంచి కోలుకుంటారు. అలాగే దీంట్లో గుడ్ ఫ్యాట్ ఉంటుందని ఇందాక మనం చెప్పుకున్నాం. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది గుడ్ కొలెస్ట్రాల్ కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి కొవ్వుని కరిగించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. స్థూలకాయం తగ్గిస్తుంది. బీపీ కూడా తగ్గిస్తుంది. షుగర్ జబ్బుని కంట్రోల్లోకి తెస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ చేపలు. అందువల్ల దీంట్లో ప్రోటీన్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి మంచి బాడీ బిల్డింగ్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే బాడీలో ఉన్న డ్యామేజ్ అయిన కణాలని రిపేర్ చేయడానికి కూడా ఈ ప్రోటీన్ చాలా చక్కగా ఎదుగుదలకి వాటికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి ఇవన్నీ కూడా చేపల పులుసులో ఉన్న పోషక విలువలు చాలా బాగా ఉపయోగపడతాయి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఈ చేపల్లో. ఇవి పేగుల్లోని క్యాన్సరు, మలద్వార క్యాన్సర్లు తగ్గిపోయేటట్టు చేస్తాయి. వాటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణశక్తిని పెంచుతాయి ఇవి. కాబట్టి చేప అనేది ప్రపంచం మొత్తం కూడా గుర్తించిన మంచి పోషకాహారము. సముద్రంలో ఉనండి, చెరువులో ఉనండి, కాలువలో ఉనండి, నదుల్లో ఉనండి, ఏ చేప తిన్నా
అది రేటు 100 రూపాయలు అవునంటే బొచ్చి చేపలు 100 రూపాయల్లో దొరుకుతాయి కేజీ. అలాగే పులస చేపలు వేలల్లో ఉంటాయి. వంజరం చేపలు, పండుగప్పలు ఇలా కొన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి. అవి దొరికే విధానాన్ని బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. దాని రుచిని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. అంతే తప్ప పోషక విలువలు కొంచెం దాదాపుగా అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఏ చేప దొరికినా మీరు చక్కగా ఆ చేపని ఆహారానికి తీసుకున్నట్లయితే చాలా జబ్బుల నుంచి మనం కోలుకుని మన ఆరోగ్యాన్ని పెంచుకుని ఆయుష్ని అధికం చేసుకుని వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ చేపల ఆహారం చక్కగా ఉపయోగపడుతుంది. మరిన్ని మంచి ఆహారాలతో మళ్ళీ కలుద్దాము. ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక చిన్న చేపను తింటే చాలు. 1 లీటర్ పాలు తాగితే ఎంతైతే మీకు కాల్షియము అవైతే పోషక విలువలు వస్తాయో అంత దొరుకుతాయి అన్నమాట. అందుకని గర్భిణీలు, పిల్లలు, పెద్దలు, జబ్బులు ఉన్నవారు ఈ చేపని నిరభ్యంతరంగా తీసుకుని మంచి ఆరోగ్యాన్ని పొందండి. మీ డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కడి.